స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈ ఉదయకాలం దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తూ, మరి మా గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. ప్రాముఖ్యంగా మరి ఏలూరు ప్రాంతంలో ఒకరు ఐసీయూలో బాధపడుతూ ఉన్నారు. మరి వారి గురించి మీరు ప్రార్థించండి. అలాగే మరి పెడన ప్రాంతం నుండి నాగరత్నం, మరి తన ఆరోగ్యం కూడా కొంచెం బాగోలేదని ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది. ఎందుకంటే పేర్లు కొంతమంది చెప్తున్నాను, కొంతమంది పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే కొంతమంది ఓకే అన్న ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. వారి పేరు కూడా పంపిస్తున్నారు కనుక మేము పేర్లు పెట్టడం జరుగుతుంది. ఎవరైతే కొంచెం పర్సనల్గా చెప్తున్నారో వారి పేర్లు చెప్పట్లేదు. మరొకళ్ళు మరి రక్తం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవన్నీ ముందే ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ వినండి, వినిపించండి. చూస్తున్నారు, అలాగే చూసిన వారు పంపిస్తున్నారు. మనమందరం కలిసి ప్రార్థన చేసి దేవుని మహింపరిచే వరకు ఉందాం. ఇవి ప్రకటనలు. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ ఉదయకాలము దేవుడు మనల్ని వాక్యం దగ్గరికి నడిపిస్తున్నాడంటే దేవుని యొక్క కృప. ఆ కృప దేవుడు గొప్ప మేలులతో మమ్మల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కీర్తనలు 88వ కీర్తన 3వ వచనం. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచెదను. బైబిల్ వాక్యం చెప్తున్న మాట, దేవుడు ప్రతి ఒక్కరిని ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు అంటే ఆయన మాటలు, ఆయన వాక్యము, ఆయన పని చేయటానికి ఏర్పరచుకున్నాడు. అయితే మనము కొంచెం విని కొంచెం వెనక ఏర్పరచుకున్న వారు అనేకులు. అంటే నీవు నేను ప్రతి ఒక్కరము దేవుని యొక్క కృపలో ఉన్నవారమే. కాకపోతే కొంతమంది ఆయన వైపు దృష్టించి భయము భక్తి కలిగి ప్రవర్తన యందు, నడతల యందు అన్నిటిలో ఆయన తోడుంటున్నాడు. ఆయనలో భయభక్తులు కలిగి జీవిస్తున్నారు కనుక ఏ భయము లేకుండా ఉంటున్నందుకు వందనాలు. అయితే ఆయన నడతల్లో, ఆయన యొక్క చూపించిన మార్గంలో ఏమి నేర్చుకున్నాము ఈరోజు అని అంటే, నా తల్లిదండ్రులు చెప్పిన మాటలు, నా తల్లిదండ్రులు చెప్పిన మార్గములు నేను నడుచుకుంటూ ఉన్నాను, నిబంధన చేసి ఉన్నాను. ఆ నిబంధనలో మనల్ని కాపాడుతున్నాడు. నిబంధన అంటే ఏంటండి? నిబంధన అంటే మన చుట్టూ ఒక కంచె వేయటం. ఆ నిబంధనకు దాటి వెళ్ళమాకు అని అంటాం. లేకపోతే ఆ కంచె నుండి బయటికి వెళ్ళమాకు, నీకు అపాయం ఉంటుంది. లేకపోతే ఇదిగో నేను నీకు నిబంధన ఇస్తున్నాను, దీనిలోంచి నువ్వు చాలా జాగ్రత్త నేర్చుకోవాల్సింది ఉంది, దాని ప్రకారంగా నువ్వు నడవాల్సింది ఉందని ఇదొక నిబంధన. ఆయన నిబంధన ఏంటి అంటే, ఈ భూలోకంకి వచ్చిన ప్రతి మానవుడు నిత్య జీవానికి వెళ్ళటానికి ఒక నిబంధన పెట్టాడు. ఎందుకంటే పాప రోత జీవితంలో పడిపోతున్న మనల్ని అమూల్యమైన ఆయన రక్తం ద్వారా కడిగి, ఇదిగో ఇది నా నిబంధన అని మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఆ ధన్యతలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏ నిబంధన ఇచ్చాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే మొదటిగా మనం చేయాల్సింది ఏంటి? మన తల్లిదండ్రులు, మన చుట్టుబంధువులు ఉన్న వాళ్ళందరూ మర్యాదగా భయభక్తులు కలిగి. ఈరోజు ఈ ఫోన్ అనే యంత్రము, ఈ ఫోన్ అనే వస్తువు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మాట్లాడుతున్నా ఫోన్లో ఉంటున్నారు, అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఫోన్తో ఉంటూ మాట్లాడుకుంటున్నారు. లేకపోతే ఒకటి ఏదైనా సరే ఫస్ట్ ఫోన్ చేతిలో ఆపరేట్ జరుగుతుంది. అది అలవాటైపోయింది, ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది, అవసరం అయిపోయింది. కనుక నిబంధన అది కాదు. ఫోన్ అనే ఒక వస్తువుతో కాదు నిబంధన. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథం అనేది ఒకటి ఉంది. ఆ గ్రంథం చదివి ఆ నిబంధనలో పరిగెత్తుతూ ఉంటే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. నిబంధన ఏంటి? నీవు ఏర్పరచుకున్నది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గము, నిత్య జీవంలోకి వెళ్ళడానికి ఈ యొక్క నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కింద రాయబడింది, సేవకుడిని ఏర్పరచుకుంటున్నాడు. ఆ సేవకుడిని ఏర్పరచుకున్నట్లుగా మరి నిన్ను నన్ను ఏర్పరచుకొని అనేక మందికి సువార్తగా, లేకపోతే సాక్ష్యంగా, రకరకాలుగా నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక అట్టి విధంగా ఉండాలని మిమ్మల్ని బ్రతుకులాడుకుంటూ, మరి నీవు నేను చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నిబంధనలో, ఆయన ఏర్పరచుకున్న నిబంధనలో మనం తల వంచి
ఆయనకి మొరపెట్టేవారుగా, ఆయన నిబంధనలను పాటించేవారుగా ఉందాం. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల ఉంచుకుందాం, కన్నులు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుల జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. అవునయ్యా, ఈరోజు నాతో మాతో ఏర్పరచుకుంటున్నందుకు వందనాలు. నిబంధన మాలో ఏర్పరచుకోండి అని మాకు ఒక వాక్యం ద్వారా చూపిస్తున్నందుకు వందనాలు. అయ్యా, ఈ వాక్యము మా హృదయాల్లో చేర్చుకొని అయ్యా ఒక నిబంధన ఏర్పరచుకోవాలి. ఆ నిబంధన ఏంటి అనగా నిత్య జీవానికి వెళ్ళటానికి మార్గం ఏంటి, ఆ మార్గములో మీరు చేసిన అనగా మా కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చిన ప్రయాణం గురించి, మరి ఇంకా నా పాపాలు కడిగిన దాని నిమిత్తము మేము జ్ఞాపకం చేసుకుంటూ నీలో నిబంధనలు ఉండే కృపను నాకు దయచేయండి. ప్రాముఖ్యంగా అయ్యా నా తండ్రి, అయ్యా ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారో, ఎంతమంది అయితే ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తున్నారో వారందరి గురించి మరొక్కసారి ప్రార్థన చేసే అవకాశం వినండి వినిపించడంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ఐసీలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి, రక్షించండి. అయా స్కూల్స్కి వెళ్తున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. కాలేజీలకు వెళ్తున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి మార్గాలన్నీ సరళం చేయమని అడుగుతున్నాం. వారి చదువులోనూ అన్నిటిలో మీరే తోడుండి నీ కృప చూపించండి. అయా నా తండ్రి, ప్రయాణాల్లోనూ, హాస్పిటల్లోనూ, చదువుల్లోనూ అన్నిటిలో మీరే తోడుండి నీ కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.